నాగవంశి ఇప్పుడే పార్ట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయితే కన్ఫర్మేషన్ ఒక ట్వీట్ అయితే వేశాడు. మరి ఆ ట్వీట్ లో నాగవంశి ఏమని చెప్పాడు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని లైక్ చేసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నాగవంశి చేసిన ట్వీట్ అయితే చదువుతాను, ఒకసారి వినండి. ఆన్ ద వే టు తిరుపతి టు సీకే బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి ఐ కేమ్ అక్రాస్ ద మాసివ్ అప్డేట్. సో తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చాను. ఇప్పుడు మీకు మాసివ్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేశాడు. తారకన్న హృతిక్ రోషన్ గారు ఆలర్ సెట్ టు సెట్ దమ్ ఇన్ అ బ్లాస్ట్. ది సలాం అనాలి సాంగ్ ప్రోమో డ్రాప్స్ టుమారో. సో సలాం అనాలి సాంగ్ అనేది రేపు అయితే వస్తుందని చెప్పి తనైతే అంటున్నాడు. అండ్ వీ హ్యావ్ ఎ వర్కింగ్ ఆన్ ద గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. థర్డ్ పేజ్ లో 4th పేజ్ లో వచ్చేసి వీ హ్యావ్ వర్కింగ్ ఆన్ ద గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ దిస్ సండే. సో విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నది క్యాన్సిల్ అయితే అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ అంటే ఈవెంట్ చేయడానికి అయితే సండే రోజు నాగవంశి గారు ప్లాన్ అయితే చేస్తున్నారు. అది కూడా గ్రాండ్ లెవెల్ లో అంటున్నాడు. అండ్ అంతేకాదు స్టిల్ అవైటింగ్ ఫర్ ద ఫైనల్ పర్మిషన్ అండ్ అప్రూవల్ ఫర్ ఇట్. చెప్పాను మీకు లాస్ట్ వీడియో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు ఇవ్వట్లేదు జూనియర్ ఎన్టీఆర్ మూవీ కంటే నీకు క్లియర్ గా మీకు చెప్పాను దాంట్లో రీజన్స్ చాలా ఉన్నాయని. జనాలు కంట్రోల్ చేయడం వల్ల కాదు. సో ఈ విధంగా గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కోసం నాగవంశి గారు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు వస్తున్నారంటే పోలీసులు మినిమం గా ఒక 1000 మంది ఉండాలి పోలీసులు. ఎందుకంటే జనాల్ని కంట్రోల్ చేయలేం కాబట్టి. సో 1000 మంది కూడా దగ్గర 2000 మంది దాకా ఉండాలి. మరి ఆ గవర్నమెంట్ 2000 మందిని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పంపిస్తారా పోలీసుల్ని? నాకైతే నమ్మకం లేదు గైస్ ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటుందని. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు చూస్తే చాలు రిజెక్ట్ అని అనేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు ఛాన్స్ ఎంత మాసివ్ గా ఉంటారు అనేది. మరి గవర్నమెంట్ ఏమి ఒప్పుకుంటుందో లేదో నాకు మాక్సిమం ఒప్పుకోరని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా హీరోస్ హీరోయిన్లు మూవీ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తానంటేనే పర్మిషన్ ఇవ్వట్లేదంట మన గవర్నమెంట్. వార్ 2 కి తెలుగు స్టేట్ లో పర్మిషన్ ఇవ్వడం చాలా కష్టం అనే చెప్పాలి. మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది దీని మీద. ఇప్పుడు వచ్చేసి నాగవంశి గారు కింద ఫైనల్ గా ఒక మాట అయితే చెప్పాడు ఫ్యాన్స్ గురించి. To all the fans, be ready. As a distributor, we are committed to giving a what to biggest possible release in Telugu state. వంశీ గారు ఏమంటున్నారంటే మీరు రెడీ అయిపోండి. యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ గా నేనైతే బిగ్గెస్ట్ రిలీజ్ అయితే ఇవ్వబోతున్నాను వార్ 2 మూవీకి. ఎందుకంటే ఈ మధ్య వార్ 2 గురించి నాగవంశి మీద కామెంట్స్ అయితే చేస్తున్నారు. నాగవంశి గారు మంచి రిలీజ్ ఇవ్వరని చెప్పి. రిమెంబర్ గైస్ దేవరా టైం కి ఏ రేంజ్ లో రిలీజ్ అనేది ఇచ్చాడు అనేది అయితే. అండ్ ఈవెన్ బిగ్గర్ దెన్ ద వాట్ ఈ డిడ్ ఫర్ ద దేవరాకి నేనైతే ఏమైతే చేస్తానో దానికి మించి అయితే చేస్తాను వార్ 2 మూవీకి అని చెప్పి నాగవంశి గారు అంటున్నారు. సండే రోజు వచ్చేసి బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవ్వబోతున్నాయి. సో రిలీజ్ ఈవెంట్ అయిపోయిన వెంటనే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. సో ఇంకా బీభత్సంగా బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇది గైస్ వీడియో నాగవంశి గారు ట్విట్టర్ లో చెప్పిన మ్యాటర్ క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. రేపు సాంగ్ ఉంది, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ సండే రోజు ఉంది, అలాగే బుకింగ్స్ కూడా సండే రోజు ఓపెన్ అయిపోతున్నాయి. ఇంక వీక్ మొత్తం వార్ 2 జపమే చేయాలి. అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నా దగ్గర నుంచి. లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.